నమస్కారం అండి. మనం ఇప్పుడు త్వరగా జయశ్యామల గారు రచించిన 'అనుబంధం' అనే కథను విందామా? అప్పుడే మగతగా పడుతున్న నిద్రలోంచి చటుక్కున మెలకు వచ్చింది కమలకి. వీధి తలుపులు ఎవరో కొడుతున్నారు. కమల లేచి ముందు గదిలోకొచ్చి లైట్ వేసి టైం చూసింది. గోడ గడియారంలో 10:30. ఆ ఇంట్లో అందరికీ 9:30 కల్లా పడకలు చేరడం అలవాటు. అందుకే అప్పుడే అందరూ నిద్రలోకి జారుకుంటున్నారు. కమల వెళ్ళి వీధి తలుపులు తెరిచింది. ఎదురుగా ఓ వృద్ధురాలు కొంచెంగా వంగిన నడుముతో ఊతగా పుచ్చుకున్న కర్ర ఓ చేతిలో పాత గుడ్డల మూటతో, నెరసి ముగ్గుబుట్టలా ఉన్న తలతో, ముడతలు పడిన శరీరంతో నిల్చునుంది. ఆశ్చర్యపోయింది కమల. ఎవరో ఆ వృద్ధురాలు. ఒకప్పుడు వయసులో చాలా అందంగా ఉండేది అనిపిస్తోంది ఆమెను చూస్తుంటే. అకాలంగా వృద్ధాప్యం మీద విరుచుకుపడినట్లుగా ఉందామె. ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరో ఏమిటో ఎందుకో. ఆంటీ, ఈ ముసలామె మీ ఇల్లు కావాలని అడిగింది, అందుకని తీసుకొచ్చాను, నేను వెళ్తున్నాను. అంతవరకు ఆ వృద్ధురాలి వెనక నుంచున్న ఓ 12 ఏళ్ల కుర్రవాడు, ఆ వీధిలోనే 2 ఇళ్ల అవతల తెలిసిన వారబ్బాయి అయిన ఆ కుర్రవాడు కమలతో చెప్పేసి వెళ్ళిపోయాడు. అమ్మా కమలమ్మ, లోపలికి రానా అమ్మా? ఎంత దూరం నుంచో వచ్చిన అలసట ధ్వనిస్తోంది ఆ వృద్ధురాలి స్వరంలో. ఆమె ఎవరో ఏమిటో తెలియకపోయినా ఆ వృద్ధురాలి మీద జాలితో లోపలకు రండి అంది కమల అనాలోచితంగా. కమల ఆ మాట అన్నదే తడవుగా కర్ర తాటించుకుంటూ లోపలికి వచ్చిందామె. కమల వీధి తలుపులు దగ్గరకు వేసి వెనుదిరిగేంతలో ఆమె చేతిలో మూట కర్ర నేల మీద పెట్టి తను చతికిలబడుతూ, కాసిన మంచినీళ్ళిద్దు కమలమ్మ తల్లి అని అడిగింది. అప్పటికే భర్త పిల్లలు నిద్రపోయారు. కమల మంచినీళ్ళు తేవడానికని లోపలికి వెళ్ళింది. ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధురాలెవరో తనకి ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు కానీ ఆమెకు తను బాగా తెలుసున్నట్లుగా తనిల్లు వెతుక్కుంటూ వచ్చింది. తను బాగా పరిచయం ఉన్నట్లుగా చనువుగా పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరు చెప్పమా అనుకుంటూనే ఓ గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి ఆమెకిచ్చింది కమల. ఆ ముసలామె నీళ్లు గడగడా త్రాగేసి గ్లాస్ కింద పెడుతూ, అమ్మయ్య, ప్రాణం లేచొచ్చింది తల్లి అంది. కమల జాలిగా చూసింది ఆమె వైపు. మంచినీళ్ళు త్రాగటంతో కాస్త ప్రాణం లేచి వచ్చినట్లుగా 2 నిమిషాలు కూర్చున్న ఆమె, తల్లి, పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, కాస్త తినడానికి ఏమైనా ఉంటే పెట్టు తల్లి అంది. ఆకలితో అలమటించిపోతున్నట్లు ఆమె అలా అడిగేసరికి కమల హృదయం ఆర్ద్రమైపోయింది. ఆ ముసలామె ఎప్పుడు తిన్నదో ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో ఆలోచిస్తూనే గబగబా వంటింట్లోకి నడిచింది. మూత పెట్టి ఉంచిన గిన్నెలన్నీ తీసి చూసింది. సాయంత్రం భోజనాలు అయినాక కూర పచ్చడిగా అస్సలు మిగలలేదు. కొంచెంగా పులుసు, గిన్నెడుగును గుప్పెడు మెతుకులు మిగిలాయి. అవి చూడగానే ఉసూరుమంది కమల ప్రాణం. ఆ మెతుకులతో ఆమె ఆకలి తీరదు. ఆ సంగతి తెలుసు కమలకి. ఏం చెయ్యాలో తోచలేదు కమలకప్పుడు. ఎంత గ్యాస్ మీద అన్నం వండాలన్నా పావుగంట తక్కువ పట్టదు. అంతవరకు ఆమెను ఆకలితో కూర్చోబెట్టడం ఇష్టం లేకపోయింది కమలకి. అంతలోనే మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. ఫ్రిడ్జ్లో మూత పెట్టి ఉంచిన దోశల పిండి తీసి అప్పటికప్పుడు 5 నిమిషాల్లో 3 దోశలు వేసి అవి అన్నం వడ్డించి తీసుకొచ్చింది కమల ఒక ఆకులో. ఆ ముసలామె అక్కడి నుంచి కదలలేనట్లు అక్కడే కూర్చుని గాజు కళ్ళతో గదంతా కలిగి చూస్తోంది. కమల విస్తర ఆమె ముందు పెట్టగానే ఆత్రంగా తినడంలో పడింది. అన్నం ఆ కొంచెమే మిగిలింది, అందుకని దోశలు వేశాను, ఇంకా కావాలంటే వేసి పెడతాను అంది. తినడంలో మునిగిపోయిన ఆమె అలాగే అన్నట్లు తలాడించింది. ఆ ముసలామె తింటూ ఉంటే కమల ఓసారి గదిలోకి వెళ్ళి చూసొచ్చింది. భర్త పిల్లలు సుఖనిద్రలో ఉన్నారు. తిరిగి వచ్చి ఆ ముసలామెకి ఎదురుగా సోఫాలో కూర్చుంది, ఆమె వంక పరిశీలనగా చూస్తూ. అలా చూస్తున్న కమలకు హఠాత్తుగా అనిపించింది ఆమెను ఎక్కడో ఎప్పుడో చూసినట్లుగా. ఆ ముఖం, ఆ కళ్ళు తనకు చిరపరిచితమైనట్లుగా అనిపించి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆ దోశలో అన్నము తిని తృప్తిగా త్రేంచిందామె. ఇంకో 2 దోశలు వేసి తెస్తాను అంటూ లేవబోయింది కమల. వద్దు తల్లి, కడుపు నిండిపోయింది, ప్రాణం కాపాడావు, చల్లగా ఉండు తల్లి, నూరేళ్ళు. కడుపు నిండిన తృప్తితో సంతోషంగా అందామె. ఎక్కడ పారేయాలి తల్లి? ఎంగిలి విస్తరమడుస్తూ అడిగిందామె. చీకట్లో ఆ ముసలామె ఎక్కడికి పోయి పారేస్తుంది? అందుకే కమల, నేను తీసేస్తానులేండి, మీరు కూర్చోండి అంటూ తనే వెళ్ళి ఆకు తీసి వీధిలోకి వెళ్ళి పారేసి చేయి కడుక్కునొచ్చి కూర్చుంది. ఆ ముసలామె అలాగే నిస్త్రాణగా కూర్చుండిపోయింది. మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు మీరు? అంతవరకు ఎలాగో బిగపట్టుకున్న సందేహాలను బయటపెట్టింది కమల. ఆ ముసలామె కమల ముఖంలోకి విచిత్రంగా చూస్తూ, అయ్యో కమలమ్మ తల్లి, నన్ను గుర్తుపట్టలేదు? ఇందాకటి నుంచి గుర్తుపట్టావనుకున్నాను. 8 గంటలకే ఇక్కడ బస్ దిగాను.
అప్పటి నుంచి మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ వేళ అయింది. మీరెవరో గుర్తు రావడం లేదు. నిజమే తల్లి, 7-8 సంవత్సరాల క్రితం చూసావు. అప్పటికి ఇప్పటికీ నా రూపెంతో మారిపోయింది. నేనమ్మా వసుంధరమ్మని. అయోమయంగా చూసింది కమల. వసుంధరమ్మ వసుంధరమ్మ గొడుక్కుంటున్నట్లుగా అనుకుంది. అవును, వసుంధరమ్మ. ఆ ముఖం, కళ్ళు, ఆ మాట అందుకే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. వసుంధరమ్మ అనుకుంటూనే గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది కమల. కాకినాడలో ప్రసాదరావు పేరు మోసిన లాయరు. ఆయన భార్య కాంతం. మొదటి నుంచి కూడా ఆమె జబ్బు మనిషి. ఆ అనారోగ్యంతోనే 3 పిల్లలు కలిగారు. ఆమెకు 3 కాన్పులు కూడా కష్టమయ్యాయి. ఆమెకు 2 మగపిల్లలు, పెద్దవాళ్ళు, తర్వాత ఆడపిల్ల. భార్య ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటుందని ఆమె చేత ఏ పని చేయనిచ్చేవారు కాదు ప్రసాదరావు గారు. పని మనుషులు ఉండేవారు పై పనులు చేయడానికి. వంట చేయడానికి కూడా ఓ మనిషిని పెట్టారు. ఆ వంట ఆమె ఒకప్పుడు బ్రతికి చెడిన మనిషి. భర్త ఆకస్మికంగా మృత్యువాత పడితే బతుకు తెరువు కోసం వంటలక్కగా చేరిందామె. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. ఎందరిళ్లల్లోనూ పండగలకి, తద్దినాలకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి ఎన్నో రకాలుగా సహాయపడేది. ఒళ్ళు దాచుకోకుండా కష్టించి పనిచేసేది. అందుకే ప్రతివాళ్ళు ఏం అవసరం వచ్చినా ఆమెనే పిలిచేవారు. అలాగే ఓసారి ప్రసాదరావు గారింట్లో వంట చేయడానికని అవసరంగా వచ్చింది వసుంధరమ్మ. ఆమె ఎంతో రుచిగా వంట చేయడం, శుచి శుభ్రంగా ఉండడం, మాటలలో చేతలలో మర్యాద మనన కలిగి ఉండటంతో ప్రసాదరావు గారు ఆమెని తమింట్లోనే పర్మనెంట్గా ఉండిపోమ్మని చెప్పారు. అప్పుడు నడివయసులో ఉందామె. అయినా ఆమె అందం అప్పటికింకా చెక్కు చెదరలేదు. భార్య అలాగూ వంట వార్పు చేయలేదు అనారోగ్యంతో. అందుకని ఆలోచించారు ఆయన. కాంతం కూడా అందుకు ఒప్పుకుంది. వసుంధరమ్మకు ఒక కొడుకు ఉండేవాడు. వంటలు చేసి బ్రతుకుతూ ఆ కొడుకును పోషించుకుంటూ చదువు చెప్పించుకునేది. ప్రసాదరావు గారింటికి దగ్గరలోనే ఓ చిన్న గది ఒకటి అద్దెకి తీసుకుని కొడుకుతో అక్కడ ఉండేది. 2 పూటలా వచ్చి వంట చేసి అందరికీ వడ్డించి మిగిలినవి పట్టుకుపోయేది ఇంటికి. అలా ఏళ్లు గడిచాయి. ప్రసాదరావు గారి కొడుకులిద్దరూ పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఉద్యోగాలు రావడంతోనే ఒక సంవత్సరం ఒక కొడుక్కి, మరో సంవత్సరం మరో కొడుక్కి పెళ్ళిళ్ళు చేశారు. ఉద్యోగరీత్యా దూరంగా చెరో చోటుకి వెళ్ళిపోయారు భార్యలతో. ఇంకా ఇంట్లో మిగిలింది కాంతం, ప్రసాదరావు గారు, కమల. కాంతం అనారోగ్యంతో తీసుకుని కన్ను మూసింది. తల్లి పోయేనాటికి కమలకి 14 ఏళ్ళు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండేది. తల్లి పోయినప్పుడు వంటావిడ వసుంధరమ్మ కమలని గుండెల్లో దాచుకుని ఓదార్చింది. కాలం గడిచిపోసాగింది. ప్రసాదరావు గారు కమలకి వివాహం చేయాలని ప్రయత్నించసాగారు. అయితే తల్లిపోయిన 2 సంవత్సరాలకి ఇంట్లో చాలా మార్పుని గమనించింది కమల. యజమాని ప్రసాదరావు అంటే ఎంతో భయభక్తులతో ఉండేది వసుంధరమ్మ. అతనికి ఎదురుపడి ఎక్కువగా మాట్లాడేది కాదు కాంతం బ్రతికున్న రోజుల్లో. అటువంటిది ఇప్పుడు ఆయనతో నవ్వుతూ చనువుగా మాట్లాడుతుండడం గమనించింది కమల. తండ్రి కూడా తల్లి బ్రతికున్న రోజుల్లో ఆవిడను సూటిగా చూసెరగడు. ఆయన కూడా ఇప్పుడు భోజనాల దగ్గర ఏవో చలోక్తులు విసురుతూ ఉండడం, దానికి వసుంధరమ్మ అవసరమైనా అనవసరమైనా నవ్వుతూ ఉండడం. ఈ మార్పుకి కమల ముందు ఆశ్చర్యపోయింది. తర్వాత ఏదో భయంగా, మరేదో అనుమానంగా అనిపించింది. మరో సంవత్సరం గడిచేసరికి తండ్రికి ఆమెకి మధ్య ఉన్న అనుబంధం అర్థమైంది. కమల అప్పుడప్పుడే మనుషుల మనస్తత్వాలు, లోకం పోకడ, తీరుతెన్నులు అర్థం చేసుకుంటోంది. ఆ విషయం గ్రహించుకున్నాక ఏదో అర్థం కాని బాధతో 2-3 రాత్రులు కుమిలి ఏడ్చింది తనలో తను. తండ్రి అన్న, వసుంధరమ్మ అన్న ఏదో అసహ్యం పేరుకుపోయింది మనసులో. వాళ్ళిద్దరి ముఖాల్లోకి చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ ఇష్టం లేకుండా పోయింది. ఏదో జుగుప్స నిండుకుంది మనసులో. ఇది మంచి, ఇది చెడులని నిశ్చయంగా ఆలోచించగల పరిజ్ఞానం కమలకి లేదు. కానీ ఎక్కడో ఏదో అన్యాయం జరిగిపోతోందనే బాధ. మనసులో బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఫ్రెండ్స్తో ఇటువంటి విషయాలు చెప్పుకోలేరు ఎవరు. వదినలు ఎంత మంచివాళ్ళైనా తండ్రి గురించి చెడుగా వాళ్ళకి ఎలా చెప్పగలుగుతుంది? అన్నగారులకు మాత్రం ఈ విషయం ఎలా రాస్తుంది? తను మింగలేక కక్కలేక బాధపడిపోతోంది కమల. ఇంత జరుగుతున్నా వసుంధరమ్మ కమలను ఆప్యాయతగానే చూసేది. ఆమెకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు చక్కగా అమర్చేది. కానీ కమలకి మాత్రం ఆమెను చూస్తే ఒంటి మీద తేళ్ళు జెరులు పాకుతున్నట్లుగా అనిపించేది. ఇంతకుముందు ఆమె అంటే ఉన్న గౌరవం, భక్తి మచ్చుకు కూడా లేకుండా పోయాయి కమలలో. చీటికి మాటికి ఆమె మీద విసుక్కోవడం,
ఆమె మాటలను చేతలను విదిలించి పారేయడం చేస్తోంది తనకు తెలియకుండానే. అది సహజం. పెద్దవాళ్ళంటే పెద్దరికం పోగొట్టుకోకుండా చిన్నవాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దగలగాలి. ఆ పెద్దవాళ్లే తప్పు చేస్తున్నప్పుడు చిన్నవాళ్ల గౌరవాన్ని మర్యాదని పొందలేరు. పైపెచ్చు వాళ్ళ దృష్టిలో హీనమైపోతారు. కమల ఒక్కోసారి తండ్రి గురించి వసుంధరమ్మ గురించి తెగ ఆలోచించేది. తండ్రి తరపు నుంచి చూసినా వసుంధరమ్మ తరపు నుంచి ఆలోచించినా వాళ్ళు చేస్తున్నది తప్పు కాదనిపించేది. అయితే ఆ వ్యవహారం పైకి రాకుండా జాగ్రత్త పడ్డారు ప్రసాదరావు వసుంధరమ్మను. మరో 6 నెలలు తిరిగేసరికి కమలకి మంచి సంబంధం కలిసి రావడంతో వైభవంగా పెళ్లి చేశారు ప్రసాదరావు గారు. కమల కూడా అత్తవారింటికి వెళ్ళిపోయాక ఆ ఇంట్లో ప్రసాదరావు గారు ఒక్కరే మిగిలారు. కమల తండ్రి గురించి చాలా బాధపడింది వెళ్లే ముందు. ప్రసాదరావు గారే ఆమెకి ఎంతో ధైర్యం చెప్పి పంపారు. కమల భర్త గుడివాడలో కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కమలని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు అతను. ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నా తండ్రిని తలుచుకున్నప్పుడల్లా మనసులో ఏదో బాధగానే ఉండేది. వివాహమైన తర్వాత 6 నెలలకి కాకినాడ వెళ్ళింది కమల ఒకసారి. అప్పటికి వసుంధరమ్మ పూర్తిగా ఆ ఇంటి ఇల్లాలుగా వ్యవహరిస్తోంది. అద్దెకున్న గది వదిలేసి పూర్తి మకాం ఇక్కడికి మార్చేసింది. అప్పటికి ఆమె కొడుకు డిగ్రీ చదువుకొచ్చేశాడు. ఊళ్ళో కూడా రకరకాలుగా చెప్పుకోసాగారు. కమలకు పుట్టింటికి వచ్చినట్లుగా అనిపించలేదు. ఎవరో పరాయి వాళ్ళింటికి వచ్చినట్లుగా అనిపించి 3వ రోజే తిరిగి గుడివాడ వచ్చేసింది. అదేమిటి, పుట్టింటికి వెళ్ళిన వాళ్ళకి నెలల తరబడి ఉండాలనిపిస్తుందే, 3వ రోజునే తిరిగి వచ్చేసావు అన్నాడు కమల భర్త ఆశ్చర్యంగా. అవును, మిమ్మల్ని వదిలి ఉండాలనిపించలేదు, అందుకని వచ్చేసాను అంది గోముగా. తర్వాత 2 ఏళ్లకి మొదటి కానుపుకై కాకినాడ వెళ్ళింది కమల. అసలు ముందర వెళదాం అనుకోలేదు, గుడివాడలోనే ఉండిపోదాం అనుకుంది. కానీ ఆమె పెద్ద వదిన గారు 2 నెలల సెలవు మీద తామందరూ కాకినాడ వెళ్ళి ఉంటున్నామని, డెలివరీకి అక్కడికే రమ్మనమని రాయడంతో వెళ్ళింది. వసుంధరమ్మ తల్లి కంటే ఎక్కువ ఆప్యాయంగా చూసింది, సేవలు చేసింది కమలకి. అయినా సరే కమల మనసులో ఆమె మీద మునుపటి గౌరవం రానే లేదు. పురుడైన 1 నెల రోజుల్లోనే తిరిగి వచ్చేసింది. రెండోసారి అసలు కాకినాడ వెళ్ళనే లేదు. మొదటిసారి కొడుకు ప్రశాంత్, రెండోసారి కూతురు సౌదామిని పుట్టారు. సౌదామిని నెలల పిల్లగా ఉన్నప్పుడే ప్రసాదరావు గారు పోయారు. అప్పుడు కమల ఆమె భర్త వెళ్ళారు. వసుంధరమ్మ ప్రసాదరావు గారి మరణానికి చాలా బాధపడింది. ఆమె బాధ చూస్తే కమలకి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పటికి వసుంధరమ్మ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే పెళ్లి కూడా చేసింది. కమల అన్నగారులిద్దరికీ తలో ఊళ్ళో ఉద్యోగాలు అవడం వల్ల కాకినాడింటికి తాళం వేసి వెళ్ళారు. వసుంధరమ్మ తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది జరిగి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడూ తను మరి వసుంధరమ్మను చూడలేదు. అప్పటికి ఇప్పుడు ఈ వసుంధరమ్మ కమల కళ్ళల్లో నీళ్లు నిండాయి ఎందుకో. నాన్నగారు పోయాక నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయాను తల్లి. 2-3 ఏళ్ళు బాగానే గడిచిపోయాయి. తర్వాతే మొదలయ్యాయి తల్లి నా కష్టాలు. అవును తల్లి, నాన్నగారు నాకు కొంచెం ఆస్తి రాసిచ్చారు, నీకు తెలుసా అని అడిగింది వసుంధరమ్మ. విస్మయంగా చూసింది కమల. తండ్రి పోయిన 2 సంవత్సరాలకి స్థిరాస్తుల్లో ఎవరి వాటా వాళ్ళు పంచుకున్నారు అన్నదమ్ములిద్దరు. ఆ సంగతి కమలకు తెలుసు. అప్పుడే తండ్రి వసుంధరమ్మకు రాసిచ్చిన ఆస్తి కూడా ఆమెకి ఇచ్చేశారు వాళ్ళు, న్యాయంగా. అన్నదమ్ములిద్దరూ ఆ విషయం ప్రత్యేకంగా కమలకి చెప్పలేదు. తెలియదన్నట్టు తలూపింది కమల. ఆ ఆస్తి కోసం తల్లి, మా అబ్బాయి రోజు నాతో గొడవ పెట్టుకునేవాడు. వాడు నా నడతను ఎప్పుడూ విమర్శించేవాడు, విసుక్కునేవాడు. అటువంటి వాడు నా దగ్గర ఉన్న ఆ డబ్బు కోసం రోజూ గొడవే. ఏమిటో తల్లి, ఈ డబ్బుంది చూసావు, తల్లి బిడ్డల మధ్య మమతను కూడా చంపేస్తుంది. కమల ఏమీ మాట్లాడలేకపోతుంది. ఏమిటో ఈ వసుంధరామలో ఎంత మార్పు వచ్చింది. అకాలంగా వృద్ధాప్యం మీద పడినట్టుగా ఉంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అసలు? కమలకు ఆమె మీద కోపం అనిపించటం లేదు ఇప్పుడు. పైగా ఏదో జాలి వేస్తుంది. ఏమిటో తల్లి, కొడుకులని మురిసిపోవడమే కానీ కూతుళ్లే నయం తల్లి. కమల మౌనంగా వింటుంది. వసుంధరమ్మ కింద కూర్చునే ఉంది. ఆమెను అక్కడి నుంచి లేచి సోఫాలో కూర్చోమని చెప్పాలని అంతరాంతరాలలో ఎక్కడో కదులుతుంది, కానీ అనలేకపోయింది. కమలమ్మ తల్లి, మా అబ్బాయి డబ్బు తీసుకుని ఇంట్లోంచి పొమ్మన్నాడు తల్లి. ఈ వయసులో ఎవరున్నారని ఎక్కడికని వెళ్ళను తల్లి. వంటలు చేసే ఓపిక పోయిందమ్మా. పనులు చెయ్యలేను. చూపు కూడా ఎక్కువ ఆనడం లేదు. ఈ 2-3 ఏళ్లుగా అక్కడక్కడ వారాలు చేసుకుని అడుక్కొని తిని కాలం వెళ్ళబుచ్చానమ్మా. ఎంతకాలం పెడతారు ఎవరు మాత్రం? తెలుసున్న ఒక ఆయన్ని బ్రతిమలాడానమ్మా గుడివాడకో టికెట్ కొనిమ్మని.
మీరు గుడివాడలో ఉన్నారని తెలుసు. దయతలిచి ఆయన టికెట్ కొనిచ్చాడమ్మా. నాకేం కావాలి తల్లి? బ్రతికినన్నాళ్ళు ప్రాణం కాపాడుకోవటానికి గుప్పెడు మెతుకులు, మానం కాపాడుకోవటానికి ఓ చింకి పాతగుడ్డ. అంతకు మించి నాకేమీ భోగభాగ్యాలు అక్కర్లేదు తల్లి. ఆడపిల్లవు, గుమ్మంలోకి వచ్చి అడిగితే కాదనవనే ఆశతో వచ్చాను. వసుంధరమ్మ కళ్ళల్లో ముఖంలో ఏదో ఆశాకిరణం. కమలకు అర్థమైపోయింది వసుంధరమ్మ ఎందుకొచ్చిందో. తను తప్పకుండా ఆదరిస్తాననే నమ్మకంతో వచ్చిందామె. ఎంత నమ్మకం ఆమెకు తన మీద! కానీ వసుంధరమ్మ అంటే తనకున్న కోపం ఆమెకు తెలియంది కాదు. తెలిసి వచ్చిందంటే ఎంత ఆశతో వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏమిటి చేయడం? ఎంతో ఆశతో వచ్చిన ఆ వృద్ధురాలను ఉండమనాలా లేక పొమ్మనాలా? వసుంధరమ్మను ఒకప్పుడు బాగా ద్వేషించిన మాట నిజమే, కానీ ఇప్పుడు ఆమె మీద తనకే భావమూ లేదు. కానీ ఆమె బాధ్యత మీద పెట్టుకుని భరించేంత సహనం, విశాల హృదయం తనలో ఉన్నాయా? కమల ఆలోచిస్తూనే ఉంది. తల్లి, నేను ఒక్క పూటే భోజనం చేస్తాను, అది కూడా కొంచెమే. నీకు పనికి ఏదైనా సహాయం కావాలంటే చేయగలను. ఏడాదికో పాత చీరిచ్చినా చాలు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు కనిపెట్టుకుని ఉంటాను. వసుంధరమ్మ చెప్పుకుపోతుంది. ఆమె మాటలు వింటుంటే కమల మనసు కరిగిపోతుంది. నిజానికి వసుంధరమ్మ ఉన్నా పెద్ద ఖర్చంటూ లేకపోయినా ఓ పెద్ద దిక్కుగా ఇంట్లో ఉంటుంది. కానీ తను అంగీకరించగలదా? ఏమిటో తల తిరిగిపోతున్నట్టుగా అనిపించసాగింది. తను అంగీకరిస్తే భర్త ఏమీ అనరు, ఆ సంగతి తనకు తెలుసు. ఏమిటి చేయడం? చూడండి వసుంధరమ్మ గారు, ఉదయం నుంచి తిరిగి మీరు అలసిపోయి ఉన్నారు. ఈ పూటకు పడుకోండి, మిగతా విషయాలు రేపు పొద్దున ఆలోచిద్దాం అంటూ కమల ఆ గదిలోనే గోడవారగా ఓ మడత మంచం వాల్చి పక్క వేసింది ఆమె కోసం. అలాగే తల్లి, అలాగే అంటూ వసుంధరమ్మ ఆ మంచం మీద మెల్లగా మేను వాల్చింది. వెంటనే నిద్ర పట్టేసింది ఆమెకు. గదిలో పడుకున్న కమలకు మాత్రం చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూనే ఉంది ఏం చేయాలా అని. ఎప్పటికో ఒక నిర్ణయానికి వచ్చి నిద్రపోయింది. మర్నాడు ఉదయం కమల భర్తకు వసుంధరమ్మను పరిచయం చేస్తూ, మా నాన్నగారి తరపున దూరపు చుట్టం ఈమె. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు. పరిస్థితులు తిరగబడితే కొన్నాళ్ళు వంటలు చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోమ్మన్నట్ట. నా మీద గంపెడంత ఆశ, నమ్మకంతో రాత్రి 10:30 గంటలకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. పాపం పెద్దది, బ్రతికినన్నాళ్ళు బ్రతకబోతుందా ఏమిటి? మనకు మాత్రం 2 పక్కల నుంచి పెద్ద దిక్కంటూ ఎవరూ లేరు కదా. అందుకని మన ఇంట్లోనే ఉండమన్నాను అంది. మీరేమంటారన్నట్లుగా. నువ్వు బాగా ఆలోచించకుండా ఏ పని చేయవని నాకు తెలుసు కదా అన్నాడు ఆమె భర్త. కమల తేలిగ్గా శ్వాస తీసుకుంది. ఏమిటో ఈ అనుబంధాలకు అర్థాలేమిటో ఎవరు వివరించి చెప్పగలరనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తుంటే. కథ పేరు అనుబంధం. రచించిన వారు మోచెర్ల జయశ్యామల గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.